హలో ఆల్! ఈరోజు మీకు స్వీట్ కాజాలు, తీపి కాజాలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా సులువైన పద్ధతిలో మీకు చూపిస్తాను. ఇవి చాలా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా, క్రిస్పీగా ఉంటాయి. ఇంకా జ్యూసీగా కూడా ఉంటాయి. లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా? నేను చెప్పే టిప్స్‌తో ఫాలో అయ్యి మీరు చేస్తే మీరు కూడా చాలా ఈజీగా ఈ స్వీట్ కాజాలు చేయొచ్చు. ముందుగా నేను 1 ½ కప్ మైదా తీసుకున్నాను. 1:30 కప్పు మైదా తీసుకున్నాను. కొంచెం దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్, మనకి స్వీట్‌నెస్ ఎక్కువగా తెలియకుండా ఉండడానికి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్. ఆ కాజాలు కొంచెం పొంగడానికి, ఫ్లఫీనెస్ ఉండడానికి. ఇంకా నేను ఈ మైదా పిండి అంతా పాలతోనే కలిపాను. మీరు కావాలంటే కొంచెం సగం వాటరు, సగం పాలు కలుపుకోవచ్చు. అలా అయినా టేస్ట్ బానే ఉంటుంది. ఇలా పూరీ పిండిలాగా ఉండాలి. దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే స్టార్ట్ చేసేయొచ్చు కాజాలు చేయడం. పిండి కలిపేసాం కదా! ఇప్పుడు చక్కెర పాకంకి 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్ళు తీసుకోవాలి. ఏ కప్‌తో మీరు చక్కెర తీసుకుంటారో అదే కప్‌తో మాత్రమే నీళ్ళు పోయాలి. ఇంకా దీనికి తీగ పాకం అలా ఏమీ అవసరం లేదు. మీరు గులాబ్ జామ్‌కి ఎలా చక్కెర పాకం కలుపుతారో సేమ్ అదే ప్రాసెస్. ఇలా ఈ బబుల్స్ అన్నీ పోవాలి. కింద మీకు కనిపిస్తున్నాయి కదా! 2, 3 పొంగులొచ్చేదాకా ఉంచి తర్వాత ఆపేసేయడమే. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత అలా బాయిల్ అయిన తర్వాత షుగర్ సిరప్ రెడీ. పాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని ఈ కాజాలకి పిండి ఎంత తీసుకోవాలంటే జస్ట్ నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. చాలా చిన్న చిన్నవి తీసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా చిన్నగా వస్తాయి. ఇది చూసారు కదా! వెనక మీకు ట్రాన్స్‌పరెంట్‌గా డిజైన్ కనిపిస్తుంది. అంత ట్రాన్స్‌పరెంట్‌గా వాటిని రుద్దాలి. ఇలా ఈజీగా ఫోల్డ్ చేయడమే. జస్ట్ లాస్ట్‌లో ప్రెస్ చేస్తే అంతే. మీరు పట్టుకోవడం కూడా సైడ్‌కి పట్టుకొని వేయాలి. అలా మధ్యలో పట్టుకుంటే అవి పొంగవు సరిగ్గా. అన్నీ ప్రెస్ అయిపోయి పొంగకుండా మెత్తగా వచ్చేస్తాయి కాజాలన్నీ. అంతే అండి. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు. మీరు కూడా చాలా ఈజీగా ఈ కాజాలు చేసేయొచ్చు. ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కాజాలు మనం వేసుకోవాలి. పూరీలాగా సేమ్ ఇలా రెడ్‌గా వస్తే చాలు. తీసి షుగర్ సిరప్‌లో వేసేయడమే. చాలా అంటే చాలా ఈజీ చేయడము. షుగర్ సిరప్‌లో ఎక్కువసేపు ఉంచకూడదు. జస్ట్ అటు ఇటు ఫ్లిప్ చేయాలి. అటు ఇటు తిప్పి తీసేసేయాలి అంతే. ఎక్కువసేపు ఉంటే అవి మెత్తగా అయిపోతాయి. మీకు క్రిస్పీనెస్ రాదు తినేటప్పుడు. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్‌లో ఒకసారి కమెంట్స్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎలా వచ్చింది అని?